ఇప్పటిదాకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం కాకుండా ఈ రాష్ట్రంలో జంగిల్ పరిపాలన జరుగుతుందనడానికి నిన్నటి వరకు జరిగినటువంటి సంఘటన నిదర్శనం. ఎందుకంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించింది. ఎక్కడే కానీ ఒక మనిషి తన భావాన్ని వ్యక్తపరచాలన్నా, ఒక మహిళ లేదా ఒక బాలిక ధైర్యంగా బయట తిరగాలన్నా భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో మొదలు పెడితే ఒక మహిళ 80,000 రూపాయలని అప్పుగా తీసుకుని ఇవ్వలేదని సాకుతో ఆ దళితురాలైన మహిళని చెట్టుకు కట్టేసి అతి దారుణంగా తన కూతురు ముందరే కొట్టి చిత్రహింసలు పెట్టి అవమానపరిచి కులదూషణలు చేసి ఆ రోజు నుంచి కొనసాగుతున్న ఈ దమనకాండ ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో ఒక బీటెక్ చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆ అబ్బాయికి మూత్రం దాగించి అది దారుణంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో దాదాపు 6 మంది దళితుల్ని పొట్టన పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. లక్ష్మీనారాయణ అనే ఒక నాయకుడిని, ఎంఆర్పిఎస్ నాయకుడిని ట్రిప్పర్లతో గుద్ది చంపడం, రమేష్ అనే ఎంఆర్పిఎస్ నాయకుడిని ట్రాక్టర్తో గుద్ది చంపడం, సల్మాన్ గారిని ఎన్నికలైన తర్వాత అతను వీళ్ళ టార్చర్ తట్టుకోలేక, వీళ్ళ దాడులు తట్టుకోలేక తలదాచుకునే దానికోసం రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రంలోకి వస్తే అతన్ని కాపు కాసి నాటి రోడ్డు మీద చంపిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడిది. నిన్న సాయికృష్ణ అనే ఒక యువకుణ్ణి 2 కేసులు ఆయన పేరుతో శవం కూడా కనపడకుండా మరి ఏం చేశారని ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఎంఆర్పిఎస్ నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు అనే ఒక ఉద్యమ నాయకుడి యొక్క కుమారుణ్ణి 3 నెలలుగా దారుణంగా కొట్టి హింసిస్తూ ఉంటే ఆ అబ్బాయి విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ లోకేష్, ఈ యొక్క పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, అమ్మా మీరు మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో 19 నుంచి 24 వరకు 4-5 సంఘటనలు పట్టుకొని రాష్ట్రమంతా తిరిగి నీవు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు కొంతమంది కలిపి రాష్ట్రమంతా తిరిగి ఆ 2-3 సంఘటనలే ఇప్పుడు దాకా మొన్నటి వరకు కూడా మీరు దాన్నే పదే అంటున్నారే. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలు వీళ్ళు దళితులు కదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నావు అంటే వేరే ప్రభుత్వంలో చనిపోయిన అప్పుడు మాత్రమే నీకు దళితులు గుర్తొస్తారా? ఆ రోజు లేచే నీ నోరు ఈరోజు ఏమైంది అంటే ప్రభుత్వాన్ని బట్టి దళితులకి కులాలు వస్తాయా లేకపోతే మీకు మాటలు వస్తాయా అని ఈ సందర్భాన్ని అడుగుతూ ఉన్నా. దాదాపు 16 మంది దళితుల్ని చంపితే ఈరోజు కూడా మీరు నోరు పేగట్లేదు. మరి ఎంఎస్ రాజు గారు రాష్ట్రపతి తిరిగి సుధాకర్ గురించి ఆనందబాబు గారు చంపినారని చెప్పేసి కొన్ని 2-3 సంఘటనల గురించి నువ్వు రాష్ట్రపతి తిరిగి మాట్లాడినావే. మరి నీ నియోజకవర్గంలో విజయ్ కుమార్ అనే వ్యక్తిని దారుణంగా చంపితే మరి నువ్వు ప్రశ్నించాలి కదా.
ఎక్కడ దాక్కున్నావు? ఈరోజు నీకు అధికారం అడ్డం వచ్చిందా? ఒక ఎమ్మెల్యే ఇస్తానే దళితులు కాకుండా పోయినావా? ఉద్యమాల్లోంచి వచ్చినావు కదా, ఆ ఉద్యమ స్ఫూర్తి నీకు ఎక్కడ పోయింది? ప్రశ్నించాల్సిన నువ్వు ఎక్కడ దాక్కున్నావు? మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఇది అనుమానాస్పద మృతి అంటావు. అనుమానాస్పద మృతి దేశంలో చాలా కేసులన్నీ కూడా అనుమానాస్పదంగానే ముగుస్తున్నాయి. ఎందుకంటే నీలాంటి దళిత నాయకులు ఎమ్మెల్యేలు అయితే అన్నీ ఇలాగే ముగుస్తాయి. ఉద్యమాల నుంచి వచ్చినావు, జాతికి ఉపయోగపడతావు అని జాతి అంతా గర్వించింది. మరి ఈరోజు నీకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క మాట కూడా ఈ జరుగుతున్న సంఘటనని, ఇంత దారుణంగా జరుగుతున్న సంఘటనని మన నీ సహచరుడే, నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పేరుపోరు వెంకటేశ్వరరావు గారు, ఆయన కుమారుడు ఆత్మహత్య చేసుకొని ఒక సిఐ, కృష్ణలంక సిఐ నాగరాజు గారైన సావు కారణం అని చెప్పేసి దారుణంగా 3 నెలల నుంచి కొడుతున్నాడని చెప్పేసి మరి మీ గురువు యొక్క కొడుకు చనిపోతే నువ్వు ఎందుకు ఇంతవరకు ఖండించలేదు, ఎందుకు సపోర్ట్గా ఇవ్వలేదని చెప్పేసి నేను ఎంఎస్ రాజు నేను అడుగుతా ఉన్నా. ఎంఎస్ రాజు గారు, ఉద్యమాల్లో వచ్చినాం, ఉద్యమం స్ఫూర్తి ఉంటుంది, సమాజం పట్ల మనకు అవగాహన ఉంటుంది, మన జాతి మీద మనకు నిబద్ధత ఉండాలా. నువ్వు అది చేస్తున్నావా లేదా, నువ్వు నెరవేరుస్తున్నావా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన గొంతు నీకు ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అనిత గారు మా నాయకుడిని వెకిలిగా మాట్లాడుతుంది. మా విజయమ్మ గారిని, తర్వాత మా భారతమ్మ గారిని మీరు మాట్లాడిన మాటలు ఈ రాష్ట్రం ఇంకా మర్చిపోలేదు మహిళా లోకమంతా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నా. నీ వెకిలి చేష్టలు, నీ వెకిలి మాటలు కట్టిపెట్టి దళితులు సావకుండా, మా దళిత మహిళల్ని మానభంగాలు చేయకుండా, మానభంగాలు చేసి చంపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక మహిళా హోంమంత్రిగా మీకుందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. విశాఖపట్నంలో మౌనిక ఉన్న మహిళని ముక్కలుగా నరికి పడేస్తే ఈరోజు కూడా నువ్వు ఇంతవరకు శిక్ష వేయలేదు. పిఠాపురంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఊరిలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కాలనీలో వాసులందరినీ కూడా ఊరు వెళ్ళేస్తే ఇంతవరకు పవన్ కళ్యాణ్ కానీ పక్కనే ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కానీ మాట్లాడిన సందర్భం లేదు. ఆ చిన్న బాలికని, 6 సంవత్సరాల బాలికని రేప్ చేసి చంపి మురిక్కుంటలికేస్తే ఇంతవరకు దాన్ని తేల్చలేదు. చెప్పుకుంటా పోతే ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం, ఇది జంగిల్ పాలన. మీరు చాలా కసపనన్నా కానీ మీరు మన దేశంలో విచారణ చేసి ఉరితీసిన అతను దోషం తేలిన తర్వాత అతను ఉరితీయడం జరిగింది. మరి మీరు కేవలం దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ బిడ్డల్ని మావి ప్రాణాలు కావా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏ విచారణ లేకోకుండా కృష్ణలంక నాగరాజు గారు, సిఐ గారు, నీవే అన్ని శిక్షలు వేస్తావంటే మరి కోర్టులు ఎందుకు? మరి కోర్టుకు వెళ్ళి నువ్వు కోర్టులు మూసేయండి, మేము పోలీసులు మేము చూసుకుంటామని చెప్పేసి నువ్వు అక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పండి, కోర్టులకు చెప్పండి. ప్రజాస్వామ్యం అంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఈరోజు మేము ప్రజల కోసం లేము, ప్రజల చేత పరిపాలించలేదు, ప్రజల కోసం మేము పనిచేయలేదని మీరు చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం, చాలా బలమైన రాజ్యాంగం ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి ఉంచారు. చట్టాలు ఉన్నాయి, మీరు చట్ట ఉల్లంఘన చేస్తూ ఉన్నారు, మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. ఇది పద్ధతి కాదు. మీరు ఇదే పంతాను పోతే ఎవరైతే మా దళిత బిడ్డల్ని రేప్ చేసి చంపారో, ఎవరైతే మా యొక్క దళిత నాయకుల కుమారుల్ని మీరు చంపుతున్నారో వాళ్ళకి మీరు సరైన శిక్ష వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున ఖచ్చితంగా ఉద్యమాలు తీసుకుంటాం. మీ యొక్క దమనకాడు ఎండగడతాం. రాష్ట్రమంతా కూడా మీ యొక్క ఈ యొక్క దుష్టపాలనని చూస్తూ ఉన్నారు ప్రజలు. మీకు ఇచ్చింది ఎందుకే పరిపాలన? మీకు ఎందుకు ఇచ్చారు అధికారం? మీకు ఇచ్చింది ప్రజలకు ఏదో మేలు చేస్తారని, వాళ్ళ సంక్షేమం చూస్తారని. మీరేం రాజులు కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకుంటారంటే మీరు
ఎవరి పనులు వాళ్ళు ప్రజలు చేసుకునేటప్పుడు మీరు బాధ్యతతో మా కోసం చట్టాలు చేస్తారని, ఆ చట్టాలని మీరు అమలు చేస్తారని ప్రజలంతా కూడా ఓటు వేసి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ప్రజల్ని పక్కన పెట్టి కక్ష సాధింపుతో మీరు ఈ పార్టీని నడుపుతా ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. లోకేష్ గారికి అయితే జ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కాదు. నోటికొస్తే ప్రజాసంబద్ధంగా ఒక్క మాట మాట్లాడు, గొడ్డలి పార్టీ అంటాడు, సైకో అంటాడు, రకరకాల భాషతో ఆ పేర్లను ఉచ్చరించకుండా మాట్లాడుతున్నాం. అంటే లోకేష్ గారు ఇదే కాలం ఇట్లే ఉండదు, మీకంటే ముందు మా ప్రభుత్వం ఉంది, తర్వాత మీరు ఉంటారని మీకు నమ్మకం లేదు, నెక్స్ట్ మేమే వచ్చేది, ఒకసారి అది గుర్తుపెట్టుకోవాలని మీకు హెచ్చరిస్తా ఉన్నా. సంస్కారం నేర్పితే ఇలాంటి భాష రాదు. సంస్కారహీనంగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా విఘ్నులు, అన్నీ గమనిస్తూ ఉంటారు. మీ యొక్క ఆగడాలు, మీ ఆటలు సాగనివరనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో నిన్న జరిగిన సంఘటనలన్నీ కూడా విచారణ చేసి ఆ సిఐ దగ్గర నుండి ఆ పోలీస్ స్టేషన్ మొత్తం విచారణ చేసి దాన్ని ఫోరెన్సిక్ ఇచ్చి అక్కడ చంపి ఎక్కడో ఆ అబ్బాయిని తగలేసి బూడిది కూడా దొరకకుండా చేశారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాటన్నిటి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి లేదా సిబిఐతో విచారణ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా నిన్న చనిపోయినటువంటి క్రాంతి కుమార్ అనే అబ్బాయి యొక్క చావుకి నాగరాజు కారణం అంటున్నారు. నాగరాజు ఎక్కడి నుంచి పనిచేస్తాడు సిఐ గారు? ప్రభుత్వ ఒత్తిడుల వల్ల, ప్రభుత్వం ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో దానివల్ల అధికారులు యాక్ట్ చేస్తారు తప్ప ఇంకొక కాదు. కాబట్టి ఈ నాగరాజు సిఐ కాటి నుంచి కమిషనర్ వరకు, డీజీపీ వరకు విచారణ చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనని, ఈ దుష్టకాండని, ఈ దుర్మార్గాలని, ఈ అత్యాచారాన్ని, హత్యల్ని ఆపేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.